ఖాళీ ప్రదేశాలలో కూరగాయలు, పండ్ల జాతి ఔషధ గుణాలున్న మొక్కలను పెంచండి అంటూ గ్రీన్ క్లైమేట్ టీమ్ విశాఖ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. విశాఖ నగరంలో ఎంవిపి కాలనీలోని సమతా కాలేజీలో నాటిన మొక్కలను చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఖాళీ ప్రదేశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమతా కాలేజీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో జేవి రత్నం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆవని ఆర్గానిక్స్ ఫౌండర్ ఉషా గజపతిరాజు మాట్లాడుతూ కాయగూరలు పండించడం ఎలా అనేది వివరించారు. కాయగూర వ్యర్థాలతో ఎరువులు తయారు చేయించడం గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో సమతా డిగ్రీ మరియు పీజీ కళాశాల డీన్ అండ్ కరస్పాండెంట్ విజయ రవీంద్ర, డైరెక్టర్ జి శ్రీనివాసరావు, బిఎస్సి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పద్మజ, బోటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజా ప్రవీణ, పలువురు విద్యార్థులు పాల్గొని ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ప్రొఫెసర్ శ్రీనివాస్, డైరెక్టర్ అండ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ for Samata College. So on behalf of college today, we are conducting a concept called as space management. So మనకున్న ప్లేస్ లోని అంటే ఏదైనా మొక్కలు పెంచాలి చేయాలంటే పొలాలు ఉండాల్సిన అవసరం లేదు. మీకున్న తక్కువ ప్లేస్ లో కూడా ఎఫెక్టివ్ గా ఎలా పెంచాలి అనే దాని మీద టుడే వీఆర్ హ్యావింగ్ అ సెషన్, right, with the help of NGOs and all these together, EcoWise and everything. We are conducting a program to create an awareness for the people where తక్కువ ప్లేస్ లో కూడా మనకి ఉపయోగపడేవి ఎలా పెంచొచ్చు. At the same time, my botany department, we have a BNC department here in Samata College. So botany department wala we are have cultivated a kind of a medicine garden of ikkada develop chesamu. So medicinal plants kuda adi veskunte it will be very good for health for the people. And అనేది నేను మేజర్ గా చెప్పాలనుకుంటున్నాను. సీవీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సీలో ఆల్గై అలాంటి వాటన్నిటిని సీవీడ్స్ అంటూ ఉంటాం. ఈ ఆల్గే అనేది ఈ రోజుల్లో మనకు చాలా అవసరం. అండ్ మనదంతా ఇక్కడ ఉన్నది మెరైన్ ఏరియా. ఇలాంటి వాటిలో వీటిని చాలా డెవలప్ చేయాలి. వీటి వల్ల యూజెస్ ఏంటి అంటే ఈ ఆల్గే అనేది మన బాడీలో కన్జ్యూమ్ చెయ్యొచ్చు. సో ఇంతకు ముందు ఈ మధ్యగా తయారు చేశారు ఓహా అనే వాటర్ ప్యాకెట్స్ వచ్చాయి. జనరల్లీ వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఓహో ఏంటంటే ఆల్గే నుంచి కాల్షియం కార్బోనేట్ అట్టి కలెక్ట్ చేసి step into a visual journey that transcends the conventional boundaries of the environmental awareness with our captivating title, Embarrassing a Green World, Sustaining a Future. As we know, there is so much of pollution wastage coming out from industries that causes people with so many health diseases in cutting of trees. In containers or raised beds in a terrace, balcony, rooftop or space with limited or no access to ground soil. In terrace gardening, plants are grown in containers filled with soil and are often Containers of trees, and the once polluted air is replaced by the oxygen produced by these leaves. And here a girl is used to plant the trees to make the earth green. And here a boy is making a biofertilizer. And here a boy is dumping a waste into a dustbin without throwing into the sea. And here we draw a tree in the shape of man, because he can make the earth green and he can destroy the earth. Everything is in his hands. And this tree not only divides these two contrasting worlds, but also this tree represents a delicate balance that hangs on the equilibrium of their choices. It is a call to action that urging the individuals to remember and recognize that their decisions have a serious impact on. లక్ష్మణ్, నేను బీవీకే కాలేజ్ నుంచి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే గ్రీన్ వరల్డ్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రెసెంట్ ఏంటంటే ఈ పొల్యూషన్ కానీ, లేకపోతే డిఫారెస్టేషన్ కానీ, లేకపోతే వాటర్ అక్వాటిక్ సిస్టమ్ పొల్యూషన్ కానీ, ఇవన్నీ మెయిన్ ఏంటంటే మనకి డ్రాట్ కి దారితీస్తుంది. సో దీని ద్వారా మనం ఇవన్నీ ఆపితే అప్పుడు మనకి గ్రీన్ వరల్డ్ అన్నది సస్టైన్ అవుతుంది. సో ఈ సస్టైనబిలిటీ అన్నది మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల, దాని ద్వారా బిగ్ ఎకోసిస్టమ్, స్మాల్ ఎకోసిస్టమ్ మధ్యలో ఒకవేళ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, లైక్ కన్స్ట్రక్షన్ ఫ్యాక్టర్స్ ఆర్ పొల్యూషన్ ఫ్యాక్టర్స్, మనం దీని ద్వారా రీసోర్స్ చేయడం, రీసైకిల్ చేయడం, గ్రీన్ ఎనర్జీ యూజ్ చేయడం, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల
smaller ecosystem, big ecosystem, and it will leads to the human life. So దీని ద్వారా మనం గ్రీన్ వరల్డ్ ని సస్టైన్ చేయొచ్చు. Please like, share, subscribe our channel.